అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 31. ఈరోజు వాక్య భాగము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో ప్రవక్త కుమారుడైన ఆ యవనుడు గొడ్డల్ని ఎరువు తెచ్చుటను మనము చూచుదుము. తన నిర్లక్ష్యమును బట్టి గొడ్డలి పిడి సరిగా ఉన్నదో లేదో అతడు చూచుకొనలేదు. అలాగే మనలో చాలామందిమి డబ్బు అప్పు తీసుకుని ఇచ్చుటలో నిర్లక్ష్యముగా ఉందుము, గనుకనే తృప్తి లేని వారముగా ఉందుము. కొంతమంది అయితే డబ్బులు సంపాదించుదురు గాని వాటిని అజాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇతరుల దగ్గర అప్పు అడుగుదురు. అలాగే మనము నిర్లక్ష్యతను బట్టి మన ప్రార్థన, బైబిలు చదువు సమయములను తగ్గించుకుని వారముగా ఉందుము. మన దశంభాగమును ఇతర అక్కర్ల కొరకు వాడి మన సంతోషమును పోగొట్టుకుందుము. ఏది మనము దినముల్లో పోగొట్టుకుంటేమో దాన్ని తిరిగి సంపాదించుకున్నటకు ప్రభు మనతో చెప్పుచున్న మాట ఏమనగా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8 నుండి 11 వచనముల్లో, ప్రతి పర్వతము ఫలించని స్థితిలో ఉండక చిగురు పెట్టి అంతటను అధికముగా ఫలించాలి అనేదే ప్రభు యొక్క ఆశ. ఆ దినముల్లో కొన్ని పర్వతములు 1500 సంవత్సరాల కంటే ఎక్కువగా ఫలించని స్థితిలో ఉన్నవి. ప్రవచనం ప్రకారము ఫలించని ఆ స్థలము సారవంతమైనది. అందుచే ప్రభు మనతో, ఓ నా ప్రజలారా, మీరు ఫలించని వారైనను నేను మిమ్మును ఫలించడి వారుగాను, అధికముగా ఫలించడి వారుగాను, అత్యధికంగా ఫలించడి వారుగాను ఉండవలనని కోరుచున్నానని చెప్పుచున్నాడు. అయితే మొదటిగా మనలను స్వతంత్రించుకొని ఇంకా అత్యధికంగా వాడుకొనవలనని ఆయన కోరుచున్నాడు. అది దేవుని వాంఛ. మనము గతమును మరిచెదము. దేవుడు మన ఎడల కుమ్మరించిన కృపలను తలపోసుకొని కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన మన ఎడల బలమైన కార్యములను చేయనట్లు దృఢ విశ్వాసముతో ముందుకు సాగెదము. ఆయన అద్భుత కార్యములు చేయువాడు, నిబంధనను నెరవేర్చు దేవుడు, ప్రార్థనలకు జవాబు దయచేయు దేవుడు. ఆయన అద్భుతములు చేయు దేవుడని నిర్గమాకాండము 34:10 చదివేదము. అది మన హృదయ వాంఛ అయి ఉండవలెను. మనలను ఆయన సంపూర్ణముగా స్వతంత్రించుకొనవలనని ఆయనకు మొరపెట్టెదము. ఆయన నమ్మకమైన దేవుడు కనుక మనము సంపూర్ణముగా ఆయన్ను వెంబడించవలెను. మనము గతమును మరిచిన వారమై ఆయన మన ఎడల గొప్ప కార్యమును చేయువాడుగా ఉన్నాడని ముందుకు సాగుదము. ఆయన గొప్ప దేవుడు, మరి ఎన్నడూను తప్పిపోనివాడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయు బలమైన గొప్ప దేవుడు. గతములో మన తప్పిదములు ఏమైనను అవన్నీ మరవబడును. ప్రైజ్ ది లార్డ్.